ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మల్కాజ్గిరి బీజేపీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. జోనల్ కమిషనర్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం వద్ద నిరసన తెలిపిన నాయకులు, అధికారులు కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి పరిధిలో గుంతలమయమైన రహదారులతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైనేజీ పనుల్లో జాప్యం కారణంగా కాలనీల్లో దుర్వాసన వ్యాపిస్తుందని నాయకులు ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడం, చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకంగా సఫిల్గూడ బండా చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడంతో దోమల బెడద తీవ్రంగా మారిందని మాజీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దోమల కారణంగా స్థానిక ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తక్షణమే తొలగించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ ను డిమాండ్ చేశారు. నేను మాజీ కార్పొరేటర్ క్యానం రాజలక్ష్మి, వినాయక్ నగర్ డివిజన్. అసలు మేము కార్పొరేటర్స్ అయిపోయిన టర్మ్ అయిపోయినప్పటి నుంచి చూస్తుంటే అసలు ఎక్కడ చూసినా గుంటలు, అసలు ఎవరు కూడా మాట వినిపించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అసలు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా అసలు స్ట్రీట్ లైట్స్ అన్నవి పనిచేయవు. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. అది మైక్యూర్ అన్న యాప్ ఒకటి పెట్టారు. ఆ మైక్యూర్ కూడా అసలు ఎప్పుడు పనిచేయదు. ఎవరు స్పందించారు. స్పందించినా ఆల్రెడీ క్లోజ్డ్ అని చెప్తారు. అది అక్కడ అసలు పని అవ్వదు, కానీ అది క్లోజ్ చేస్తారు ఆ సబ్జెక్ట్ని. అసలు మొన్నటి వరకు అయితే ఒక ఎస్సీ గారు ఇక్కడ ఉంటే ఆయనను ట్రాన్స్ఫర్ చేశారు. టెండర్స్ ఓపెన్ చేసేవాళ్ళు లేరు. 1 crore కంటే ఎక్కువ టెండర్స్ ఉంటే ఒక ఈ లెవెల్లో ఎస్సీ లెవెల్ ఉండాలి. ఒక ఇంజనీర్, ఒక ఆఫీసర్ లేక టెండర్లు ఓపెన్ కావట్లేదు. సో అటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటిది అర్థం కావడం లేదు. అండ్ పండగ అని చెప్పి పండగకి రోడ్లు గుంటలు పూడుస్తామని చెప్పి ఏదో తూతూ మంత్రంగా చేయడమే. అండ్ కాంట్రాక్టర్స్ కూడా మీరు చూడాలి, ఎక్కడైతే రోడ్స్ అవుతున్నాయో, ఎక్కడైతే బాక్స్ డ్రైన్లు అవుతున్నాయో ఎంత స్లోగా చేస్తున్నారంటే ఆ టెండర్లు ఓపెన్ అవ్వక వర్షాకాలం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి ఇప్పుడు వర్షాలు వచ్చినాయని పనులు ఆగిపోతూ అండ్ జనాలు ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరిని వెంటనే మీరందరూ కూడా స్పందించి, ఆఫీసర్స్ అందరూ కూడా స్పందించి మనుషులకి రక్షణ కల్పించాలి. అది కాకుండా రోడ్లు వేసిన చోట మేము అసలు అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్స్ అడుగుతున్నాము, రబ్బర్ స్పీడ్ బ్రేకర్స్ అడుగుతున్నాము, లైక్ అట్లీస్ట్ రంబుల్ స్ట్రిప్స్ అడుగుతున్నాము. అవి కూడా వీటికి కూడా శాంక్షన్స్ లేవు. ఏమి పట్టించుకోరు. మా చెరువులు చూడండి, మా బండ చెరువు చూడండి, సఫిల్గూడ చెరువు చూడండి, అసలు ఎట్లా ఉన్నాయంటే మురికి కూపాలు. వాటి నిండా కూడా ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వర్షాకాలం స్టార్ట్ అయింది, మళ్ళీ దోమలు స్టార్ట్ అవుతున్నాయి. ఎట్లా దోమలు స్టార్ట్ అయినాయంటే అసలు ఏంటో గుర్రపు డెక్క అసలు తీస్తారా తీయరా? అసలు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారు? ఈ సమాధానం వెంటనే కావాలి. ఈరోజు బిఎల్ఓలకు సంబంధించి, ఈరోజు మల్కాజ్గిరిలో బిఎల్ఓలకు సంబంధించి ఈరోజు దినము వాళ్ళు ఈరోజు సెన్సస్ రూపంలో పనిచేసారు. 5 నెలలు అవుతుంది వాళ్ళకి వేతనాలు ఇస్తా అని చెప్పి వేతనాలు ఇవ్వకపోవడము. ఈ రోజు దినం వాళ్ళు 5 నెలల నుంచి పనిచేస్తున్నా కానీ మల్కాజ్గిరికి సంబంధించిన బిఎల్ఓల డబ్బులు ఇవ్వకపోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగాని తనానికి ఒక పేరుగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఓల్డ్ సిటీకి సంబంధించిన మహిళలకు అక్కడున్న బిఎల్ఓలకు ఎందుకు వస్తున్నాయి డబ్బులు, ఇక్కడున్న మల్కాజ్గిరిలోకి సంబంధించిన మహిళలకు ఎందుకు ఇవ్వట్లేదు? పక్షవాత ధోరణిని ప్రభుత్వం ఎందుకు వహిస్తుంది? ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఎందుకు ఇస్తున్నారు, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఆపుతున్నారు? దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీ వైఖరి మార్చుకొని మల్కాజ్గిరికి సంబంధించిన బిఎల్ఓల వేతనాలను వెంటనే చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ధర్నాన్ని తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. భారత్ మాతాకి. కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత చేతగానటువంటి సవట దద్దమ్మ అధికారులను, తన కులానికి చెందినటువంటి కొంతమంది గుత్తేదారులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇక్కడ అధికార పీఠాల మీద కూర్చోబెట్టి కేవలం కమిషన్లు దొబ్బడం కోసం, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యంలో బిల్డింగ్ల పర్మిషన్స్ కోసం ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్స్ ని ఈ ముఖ్యమంత్రి వాడుకుంటాడు తప్ప, కార్పొరేషన్ అయిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు, పనుల జరపడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, గుంతలు, రోడ్లపైన గుంతలు పడి
జనాలు కింద పడి కాళ్ళు చేతులు విరుగుతుంటే హాస్పిటల్లకు బిల్లులు వస్తున్నాయి తప్ప ఈ కమిషనర్ కళ్ళు తెరవట్లేదు, మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉత్తమ్ నగర్ లో ఉన్నటువంటి రోడ్డుకి ఆ రోజు కార్పొరేటర్ నిధుల్లో ఉన్నప్పుడే మన నిధులు అక్కడ శాంక్షన్ అయినప్పటికీ కూడా బీటీ లేదన్నారు. బీటీ లేకపోతే సీసీ కన్వర్షన్ చేసిన పర్లేదు, సీసీ కన్వర్షన్ చేశారు. చివరికి రోడ్ల మీద పడితే తారు కూడా వేసినాము. మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ లేదన్నారు, 13 తారీఖు చేస్తామన్నారు. ఈ రోజు మరి ఇప్పటి వరకు ఆగస్టు 15 కూడా అయిపోయింది, 16 తారీఖున కూడా ఇప్పటి వరకు కూడా పనులు మొదలు పెట్టలేదంటే మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి కోఆర్డినేషన్ లేదా? మరోవైపు వీధి దీపాలు కూడా నిర్వహించలేటువంటి పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ ఉందా? కనీసము 8,000 రూపాయల జీతాలు, 8,000 రూపాయల జీతాలు ఇవ్వక ఆ కింది స్థాయి వర్కర్లు తిరుగుతుంటే ప్రతిసారి నెపం మొత్తం కూడా చిన్న కింది స్థాయి అధికారుల మీదేసి మీదున్నటువంటి అధికారులు ఏసీ రూముల్లో పడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆస్తి పన్ను పేరుతోటి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇష్టానుసారంగా ట్యాక్సులు పెంచిర్రు, కానీ పనులు మాత్రం జరగట్లేదు. లక్షల రూపాయలు తీసుకుంటున్న కమిషనర్, మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. మల్కాజ్గిరి ప్రజల తరఫున ఎందుకు మేము ఇన్ని రోజులు ఒప్పుకోవాలి? ఒక్కసారి చెప్తే సరిపోదా? ఒక్క రిప్రజెంటేషన్ సరిపోదా? 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో రిప్రజెంటేషన్లు గుంతలు పూడ్చడానికి మీ డ్యూటీ కాదా? మీ జాబ్ కాదా? అరే కనీసం వినాయక చవితి బోనాల పండుగలైతే ఏర్పాట్లు కూడా చేయలే. మల్కాజ్గిరి నడుబడ్డి గడ్డలో జరిగే బోనాల పండుగకి కమిషనర్ రాలేదు. కొత్తగా మల్కాజ్గిరి కమిషనరేట్ ఏర్పాటైతే మరి కమిషనర్ గా ఉన్నటువంటి ఈ వినయ్ కృష్ణారెడ్డి గారు మరి మల్కాజ్గిరి కేంద్రంగా ఉన్నటువంటి బోనాల పండుగకి రావాల్సిన బాధ్యత ఉందా లేదా? నీకు పండగలు పట్టావు, నీకు రోడ్ల గుంతలు పట్టావు, వీధి దీపాలు పట్టావు, ఆస్తి పన్నులతోటి ప్రజల నడ్డి విరుస్తున్నా పట్టదు, అసలు ఏ పని జరుగుతున్నా పట్టదు. నీకు వాటర్ వర్క్స్ తో కోఆర్డినేషన్ ఉండదు. ట్యాంకర్లు ఇక్కడ నుంచి ఎందుకు పోతున్నాయి? సివరేజ్ రోడ్డు మీద ఎందుకు వస్తుంది? సిల్ట్ ఎందుకు ఎత్తట్లే? దానివల్ల శానిటేషన్ ఇబ్బంది ఎంత పడుతుంది? దీనిపైన నీకు కన్వర్జెన్స్ మీటింగ్ లో మాట్లాడడం చేత కాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇష్టానుసారంగా రోడ్ల మీద వదిలేసి దాన్ని పూడ్చకపోతే మాట్లాడడం నీకు చేత కాదు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసుకోవడం నీకు చేత కాదు. శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రజలకు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, కనీసం వాళ్ళని రీఫిల్ చేస్తా అని చెప్పి ఎప్పుడో సంవత్సరాల క్రితం కౌన్సిల్లో తీర్మానం చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఉద్యోగాల్లో విధుల్లోకి తీసుకోలేనటువంటి పరిస్థితి. ఏం పని చేస్తున్నావు కమిషనర్? నువ్వు జీతం తీసుకొని ఏసీ రూముల్లో పడుకొని నీ తిండి తింటూ నువ్వు ఇదేమన్నా మీ కులానికి సంబంధించిన కార్పొరేషన్ అనుకున్నావు? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే 40 లక్షల మంది ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి ఈరోజు ఈ కమిషనరేట్ ప్రతిష్టాత్మకమైనది. దేశంలోనే పెద్ద పార్లమెంట్ మల్కాజ్గిరి, ఎంతో ప్రఖ్యాతిగాంచిన మల్కాజ్గిరి అసెంబ్లీ ఇంత కమిషనరేట్ గా జోన్ గా విభజించిందని ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంటే నీ చేతగాంతనం వల్ల, నీ కాంగ్రెస్ పార్టీకి అడుగులు మొదలు వచ్చేటువంటి నీ వైఖరి వల్ల ఈరోజు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆస్తుల విభజన జరగాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ నుంచి మనం విడిపడిన తర్వాత మనకి రావాల్సిన బకాయిలేవి, మన ఆస్తులు, మనకి పాత